అని చెప్పి వాళ్ళ కుటుంబాలు రోధిస్తుంటే మేము మాటల్లో చెప్పలేక ఓదార్చలేకపోతున్నాం. ఎందుకంటే ఈ సంఘటన రాష్ట్రంలోనే ఎక్కడ కూడా జరిగిండదు. ఎందుకంటే ఒక దాడి కాదు, 2 దాడులు కాదు, 3 కాదు, తల్లి మీద, బిడ్డ మీద, కోడల మీద, కడాకు తండ్రి మీదనే హతమార్చిన వ్యక్తి ఇంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కూడా ఉండేదానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతి క్షణము తెలుగుదేశం పార్టీకి రామకృష్ణ ముందున్నాడు. ఈ గ్రామంలో పార్టీని నడిపిస్తా ఉన్నాడు. ఆయన అంతం చేస్తేనే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వేరే లాభం లేదు, లాభం చేకూరదని చెప్పి అదే పనిగా పసిగట్టుకొని ఆ దుర్మార్గుడు ఈ కార్యక్రమాన్ని ఒడిగట్టినాడు అని చెప్పి దీనికి పూర్తిగా దీని వెనకున్న హస్తము చాలా మంది ఉన్నాయి. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు తినేమి, ఇక్కడ నాయకులు తినేమి దీన్ని పూర్తిగా ప్రోత్సహించినారు. ప్రోత్సహించిన తర్వాతనే ఈ కార్యక్రమానికి అతను ఒడిగట్టాడని చెప్పి బాగా నిర్ధారణ అవుతా ఉంది. ఈ సంఘటనపై ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా మాట్లాడినారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడబోతున్నారు. ఇప్పుడే వీళ్ళకు పూర్తిగా భరోసా ఇచ్చి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తిరగనీయకుండా వాళ్ళని ఎక్కడ చూసినా అదే పోలీస్ ఎస్పీ గారితో కూడా మాట్లాడినాము. ఎక్కడికక్కడనే వాళ్ళని అరికట్టి వాళ్ళ న్యాయస్థానంలో దోషులుగా చేసి వాళ్ళకు ఉరిశిక్ష పడేగా చేసి నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.